నన్ను నిలబడతావు ఇస్తే లేదు నన్ను నిలబడతావు ఈరోజు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డీజీ గారికి వినతిపత్రం అందజేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ ఫైనాన్స్ కమిషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన దర్యాప్తు జరిపించాలని, ఎందుకంటే పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. మా గ్రామ పంచాయతీల్లో పనిచేసిన సర్పంచులు ఎస్డిఎఫ్ చెక్కులు జనరేషన్ అయి ఉన్నాయి. ఆ జనరేషన్ అయిన చెక్కుల అమౌంట్ ఇవ్వమంటే ఇచ్చేటందుకేమో వీలు పడతలేదు. అదేవిధంగా బడా కాంట్రాక్టర్లకు వారికి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు రిలీజ్ ఏ విధంగా చేస్తున్నారంటే, వాళ్ళు అవతల చెప్పుడు మాటలు ఏంటంటే 90% నుంచి 12% వరకు కమిషన్లు తీసుకొని, ఆ కమిషన్లు తీసుకొని వారికి బిల్లులు చెల్లిస్తున్నారు అనేది క్లియర్ గా కనపడుతుంది. ఎవరిని అడిగినా ఎక్కడిని అడిగినా కాంట్రాక్టర్లు చెప్పే ముచ్చట పర్సెంటేజీలు పెరిగినాయి, మాకు బిల్లులు ఇస్తున్నారు. మేము సర్పంచులం 2 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఉన్న సర్పంచులు పర్సెంటేజీలు చెల్లించలేరనే నెపంతోనే మాకు బిల్లులు రిలీజ్ చేస్తలేరన్నట్టు కనపడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఓ ప్రజాపాలన నడుస్తున్నందుకు అవినీతి అక్రమాలని అరికట్టి ప్రజలకు న్యాయం చేయాలి. మా సర్పంచుల పెండింగ్ ఉన్న ఎస్డిఎఫ్ చెక్కుల రూపాయలు కూడా వెమ్మటే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రివర్యులను బట్టి విక్రమార్కని కోరుతున్నాం. అదేవిధంగా మేము ఆ శాఖలో జరుగుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, పిఏ నుంచి వారు మాకు బిల్లులు చెల్లించాలి, బాకీ పోతే మమ్మల్ని హీనంగా ఒక ఎటకారంగా మాట్లాడు, అది బిల్లులు ఇక్కడ ఇవ్వరు వేరే కాడిస్తారు అని చెప్పడం జరుగుతుంది. వారు అదే కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లతో మంచిగా మమేకమై వాళ్ళకేమో బిల్లులు రిలీజ్ చేస్తున్నారు. మా సర్పంచ్ల పెండింగ్ ఎస్డిఎఫ్ గాని మన ఊరు మన బడి గాని చెక్కులు జనరేషన్ అయినాయి, వారికి విడుదల చేయకపోవడంతో అనేక మంది సర్పంచ్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా కొంతమంది సర్పంచ్లు చనిపోయినారు. ఈ మధ్య కాలంలోనే పేపర్లో చూస్తుంటే అనేక మంది సర్పంచులు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన పాపానికి వాళ్ళు అనేక మంది సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి మా సర్పంచులకు పెండింగ్ ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.